వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. పంచమ వేదంగా భగవద్గీతకు ప్రాధాన్యం ఉంది. మహాభారత యుద్ధం ప్రారంభ సమయంలో కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్య బోధన చేయడమే భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు రావడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయంగా ప్రధాని మోదీ తెలిపారు. మన జ్ఞాన సంపద సంస్కృతికి లభించిన గుర్తింపుగా మోదీ చెప్పారు. భగవద్గీత మన జీవన విధానానికి పునాదిగా తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గతంలో 1,00,000 యువగళ గీతార్చన కార్యక్రమం నిర్వహించినటువంటి విహెచ్పి నాయకులు డాక్టర్ జి వెంకటేశ్వరరాజు గారు, వారు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే దేశంలోనూ విదేశాల్లోనూ భగవద్గీత వ్యాప్తికి ఢిల్లీ నుంచి విశేష కృషి చేస్తున్న గీతా గాన ప్రవీణ, గీత రథసారథి బిరుదులు పొందిన డి సౌజన్య గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో విశాఖ నుంచి గీతా ప్రచార సమితికి చెందినటువంటి వనజ గారు, అలాగే హిందూపురం నుంచి గతిస్త్వం సనాతన ధర్మ సమితి వ్యవస్థాపకులు శివ గారు, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి. నమస్కారం. సో యునెస్కో గుర్తింపు రావటం, అసలు భగవద్గీత ప్రాధాన్యం అనేది ప్రపంచవ్యాప్తం అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సో యునెస్కో గుర్తింపు రావడం, ఇంకా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం అందరికీ తెలియబోతోంది అనేటువంటి ఒక మాట ఏం చెప్తారు మీరు? నిజంగా చాలా ముదావహం అండి. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైతే యోగా కొన్ని అంటే మామూలుగా మనం అనుకునేది ఏంటంటే యోగా మొత్తం ప్రపంచం వ్యాపిస్తుందా అనేటువంటిది ఒక అనుమానం ఉండేది. కానీ యోగా ఇవాళ ప్రపంచంలో దాదాపుగా 118 దేశాలు 119 దేశాలు ఇవాళ యోగాను పాటిస్తున్నాయి. దాన్ని పాటించేసి దాని యొక్క అనుభవాన్ని వాళ్ళు చాలా వరకు మనం సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో కానీ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే భగవద్గీత ఏదైతే ఉందో దాని యొక్క సారాంశము అనేటువంటిది తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా, తర్వాత దాన్ని చదివినటువంటి వాళ్ళు, తర్వాత దాని యొక్క ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా, అంటే ఇది భగవద్గీత ఒక జీవన గీత, జీవన సరళిని తెలిపేటువంటి గీత, మానవ జీవన విధానాన్ని తెలిపేటువంటి గీత, మానవుని యొక్క ఉచ్చ నీచాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే మంచి చెడు అనేటువంటిది ఏవైతే ఉన్నదో, చీకటి వెలుగు, వీటన్నిటి యొక్క దారి చూపేటువంటిది ఏదైతే ఈ భగవద్గీత ఏదైతే ఉందో అది నిజంగా కూడా చాలా పవిత్రమైనటువంటిది. తర్వాత మానవుని యొక్క నిజంగా సత్వ రజస్తమో గుణాలు అంటాం మనం. ఈ సత్వ రజస్తమో గుణాల నుంచి సత్వగుణం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రజస్తమో గుణాలను తీసేసి సత్వగుణాన్ని ఇచ్చేటువంటి భవ్యమైనటువంటి ఈ యొక్క భగవద్గీత. నిజంగా మనం అదృష్టవంతులం. మీరు అన్నారు ఇప్పుడు పంచమ వేదంగా ఇది మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చతుర్వేదాల తర్వాత పంచమ వేదం. నిజంగా ఇటువంటి పంచమ వేదం ఇవాళ ప్రపంచం మొత్తం, నిజంగా కూడా ప్రపంచం అంతా కూడా ఇవాళ ఈ భగవద్గీతను చదువుతూ ఉన్నది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవాళ రష్యాలో కొంతమంది ఏం చేశారంటే, ఈ ఇస్కాన్ వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా భవ్యంగా దీని మీద పనిచేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకు వేణోళ్ళ పొగడాలి వాళ్ళను, చేతులెత్తి మొక్కాలి వాళ్ళను కూడా. మనది ఏంటంటే భవ్యమైనటువంటి భారతదేశం అండి. ఇది వేదభూమి, ఇది కర్మభూమి, ఇది చతుర్వేదాలు ఉన్నటువంటి భూమి ఇది. తర్వాత అంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతస్మరణీయులు తిరుగాడినటువంటి ఈ భూమి, ఇది పవిత్ర భూమిలో ఈ యొక్క వేదం, పంచమ వేదం ఉండడం అనేటువంటిది మన అదృష్టంగా భావిద్దాం. ఒకటి. రెండోది, ఈ రష్యా విషయం చెప్పాను నేను మీకు. రష్యాలో విషయం ఏంటంటే, ఒక ప్రాంతంలో ఈ యొక్క భగవద్గీత హింసను ప్రేరేపిస్తున్నది, యుద్ధాన్ని చేయమని చెప్తున్నది, ఒకరి మీద ఒకరికి కక్షలు పెంపొందింపజేసేటువంటి పరిస్థితి దాంట్లో ఉంది అనేటువంటిది ఒక కోర్టులో వేశారు అక్కడ రష్యాలో. వేస్తే ఆ కోర్టు చాలా రోజులు దాని మీద, రష్యన్ కోర్ట్, నాట్ మన ఇండియా కాదు, ఏం కాదు, భారతదేశంలోనే కాదు, రష్యాలో. అయితే అటువంటి కోర్టు దాని మీద రీసెర్చ్ చేసి ఆ జడ్జెస్ ఇచ్చినటువంటి ఒక భవ్యమైనటువంటి తీర్పు ఏంటంటే, ఇది ఏది ప్రొవోకరింగ్ చేసేటువంటిది కాదు, యుద్ధాన్ని ప్రేరేపించేటువంటిది కాదు. అంటే తప్పదు అంటే మాత్రమే యుద్ధం చేయాలి తప్ప నేను కాపాడుకోవడానికి రకరకాల చేసేటువంటిది ధర్మం వైపు నిలబడటానికి డెఫినెట్ గా నువ్వు యుద్ధం చేయాలి అనేటువంటిది కూడా శ్రీకృష్ణుడు ఏదైతే అర్జునుడికి బోధించాడో ఆ తత్వాన్ని కూడా క్లియర్ కట్ గా ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఒకసారి. వన్ మినిట్. ఇక సౌజన్య గారు, గీతాగాన ప్రవీణ, గీతా రథసారథి బిరుదులు పొందినటువంటి డి సౌజన్య గారు, వారు కూడా ఉన్నారు. సౌజన్య గారు నమస్తే.
నమస్తే అండి. భగవద్గీతకు నమస్తే. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు రావటం ప్రపంచవ్యాప్తం అవబోతోంది. అసలు గీతా సారాంశం అనేది ఇప్పటివరకు కొన్ని ఖండాలు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. యునెస్కో గుర్తింపు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా దీని యొక్క అసలు ఏంటి యునెస్కో గుర్తించింది అని అంటే దీని భావం ఏంటి, అసలు దీంట్లో ఏముందనేది కూడా ఆసక్తిగా మారింది ఆయా దేశాల్లో కూడా. ఎలా చూడాలి దీన్ని? నిజంగా భగవద్గీతకి పట్టం కట్టిందని చెప్పాలండి. ఇది చాలా గొప్ప విషయము, చాలా సంతోషకరమైన వార్త. మేము ఒక గీతా ప్రచారకులుగా మేము చాలా సంతోషపడుతున్నాము ఇటువంటి గుర్తింపు లభించినందుకు. దీని ద్వారా భగవద్గీత ప్రతి ఒక్కరూ ఇంకా నేర్చుకోవాలనేటటువంటి శ్రద్ధ బాగా పెరుగుతుంది. కొన్ని ఇళ్లలో నేను గీతా స్వాధ్యాయం అనేటటువంటి సంస్థ ద్వారా భగవద్గీతని ఉచితంగా గత 25 సంవత్సరాలు బట్టి నేను ఉచితంగానే నేర్పిస్తూ ఉన్నాను. ఈ రోజు నా దగ్గర 2.5 ఏళ్ల పిల్లల దగ్గర నుండి 70-80 ఏళ్ల వరకు ఉండేటటువంటి వృద్ధులందరూ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఎంతో మంది భగవద్గీతను నేర్చుకుంటూ వచ్చారు. అసలు కొన్ని గృహాల్లో అయితే భగవద్గీత లేనే లేదు, భగవద్గీత పుస్తకమే లేదు. అటువంటి ఇళ్లలో భగవద్గీతని ఈ రోజు మేమందరము ప్రవేశపెట్టి వారు భగవద్గీతను చదువుకుని దాని యొక్క సారాంశాన్ని ఆకళింపు చేసుకుని ఆచరణలో పెట్టి దాని ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు, మంచి మార్పులను వాళ్ళు గ్రహించి మంచి మార్గం వైపు వాళ్ళు పయనిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అట్లాంటి కుటుంబాలు నేను చాలా గర్వంగా చెప్తానండి. భగవద్గీత ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఒడిదుడుకుల్లోనైనటువంటి కుటుంబాలు కూడా ఈ రోజు ఒక ధైర్యం, మన భగవద్గీత ఏం చెప్తుందో ఒకటే వర్డ్, బీ ఫియర్లెస్, నిర్భయత్వము. భగవానుడి నోటి నుండి మొట్టమొదటి వచ్చిన పదమే నిర్భయత్వము, అంటే భయం లేకుండా ఉండటం. అది మనకి ఆ ధైర్యాన్ని మనకి ఇస్తుంది. ఆ చిన్న పిల్లల్లోని ఈ యొక్క భగవద్గీతను చిన్నప్పటి నేర్పించటం ద్వారా వాళ్ళు రేపు మన దేశానికి గాని ఎంతో మంచి పౌరులుగా తయారయ్యి చక్కటి విద్యావంతులై గుణవంతులై ఎంతో మన దేశానికి ఎంతో ఉపయోగపడతారు. వారిని వారు అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి ఈ భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచే నేను ఆ జీవితంలో కలిగినటువంటి అనేక మార్పులు చూడగలుగుతున్నాను. అది ఈ 701 శ్లోకములు, 701 మంత్ర రాజములు, మంత్రాలు, వీటి ద్వారా మన యొక్క ఆ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా, భగవద్గీతను ఉచ్చరించడం ద్వారా మన శరీరంలో ఉండేటటువంటి 72,000 నాడులు, షట్చక్రాలు, ఇవన్నీ కూడా సైంటిఫికల్ గా కూడా యాక్టివేట్ అవుతాయి. దాని ద్వారా వాళ్ళ యొక్క బుద్ధి వికాసం చెందుతుంది. శ్రీ వినోబా భావే గారు అన్నారు, బిడ్డకి తల్లిపాలు ఎంత ప్రాధాన్యమో అంతకంటే మన యొక్క బుద్ధి వికాసానికి భగవద్గీత సౌజీ గారు ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటి అని అంటే ఇస్కాన్ చేస్తున్నటువంటి ప్రచారంలో ఇప్పటికే చాలా మంది విదేశీయులు కూడా ఒక పార్ట్ అవుతున్నారు. అంటే భగవద్గీత ప్రచారానికి సంబంధించి కూడా ఒక పార్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఆయా దేశాల్లో కూడా మన దేశానికి చెందినటువంటి వాళ్ళు కూడా భగవద్గీత ప్రాచుర్యంలో పాలు పంచుకుంటున్నారంటే ఇందులో ఏముంది అనేటువంటి ఒక ఆసక్తి కూడా ఇప్పటికే అన్ని దేశాల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. రైట్, ఇక విశాఖ నుంచి గీతా ప్రచార సమితికి చెందినటువంటి వనజ గారు, వారు కూడా లైవ్లో ఉన్నారు. వనజ గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి ప్లీజ్. వినిపిస్తుందా? వనజ గారు మీ ఆడియో ఒకసారి ప్రాబ్లం ఉంది, చెక్ చేసుకోండి. హిందూపురం నుంచి గతిస్త్వం సనాతన ధర్మ సమితి వ్యవస్థాపకులు శివగారు ఉన్నారు. శివగారితో ఒకసారి మాట్లాడదాం. శివగారు నమస్తే. శివగారు వినిపిస్తోందా? వినిపిస్తోందా? సార్, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 80కి కన్నా ఎక్కువ భాషలలో భగవద్గీత చదువుతున్నటువంటి భగవద్గీత భక్తులకందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఈ సందర్భంగా స్వామి వివేకానంద వారు చెప్పినటువంటి ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే, మనిషి యొక్క మేధస్సు పెరిగే కొద్దీ సనాతన ధర్మం ఒక వెలుగుతుంది అని స్వామి వివేకానంద గారు తెలిపారు.
అంటే మనిషి మేధస్సు అంటే when the human increases his intelligence, సనాతన ధర్మము అద్భుతంగా అర్థమవుతుంది అని చెప్పారు. అవును. అదే విధంగా 5400 సంవత్సరాల కిందట చెప్పినటువంటి భగవద్గీత ఈ రోజు యునెస్కో దాన్ని గుర్తించింది అంటే మనిషి యొక్క మేధస్సు పెరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో సనాతన ధర్మం యొక్క విలువ ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. యాజ్ ఎ బీయింగ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, I proudly say there are a lot of management theories in Bhagavad Gita. Okay. You can take anything. The first chapter itself, the first rule for a management person is listening. భగవద్గీత చెప్పినది భగవంతుడైనా మొదటి అధ్యాయంలో మొత్తము అర్జునుడు చెప్పినటువంటి తన బాధను ఆయన విన్నాడు. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇన్ ద మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ లెర్నింగ్ లిజనింగ్ స్కిల్స్ అంటాం అనమాట. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం గురించి మొత్తం వినాలి, వినిన తరువాతనే ఆ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్తాం. సో భగవద్గీతలోని మొదటి చాప్టరే మేనేజ్మెంట్ మోడర్న్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి మొదటి విషయమైనటువంటి లిజనింగ్ స్కిల్స్ గురించి చెప్తారు. ఈ విధంగా చూసుకొని పోతే భగవద్గీతలో లెక్కలేనటువంటి మేనేజ్మెంట్ థియరీస్ ఉన్నాయి. దట్ ఈస్ సో మచ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆప్ట్ టు ద మోడర్న్ మేనేజ్మెంట్ థియరీస్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ మనకి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నటువంటి కొన్ని దేశాల మధ్య కావచ్చు, వాటికి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు, అలాగే అగ్రెసివ్గా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్లో వీటికి అంటే భగవద్గీతకి ప్రాచుర్యం కల్పిస్తే సరే మనుషుల్లో కూడా చాలా వరకు మార్పులు వస్తాయనేటువంటి రకరకాల సూచనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా శివ గారు, దీన్ని ఎలా చూడాలి అసలు? తప్పకుండా సార్. ఎందుకు అంటే మనకు భగవద్గీతలోని 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అనమాట. అంటే సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా సాంఖ్యయోగంలోను కర్మయోగంలోను చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మనం చేసేటువంటి యాక్షన్స్ వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ముందు తరాల వాళ్ళకి ఏ విధంగా అది ఇంపాక్ట్ అవుతుంది అన్నది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి వాతావరణంలోనే కాకపోవచ్చు, మనము భగవద్గీత అనేటువంటిది ఒక వ్యక్తిగా మనం నేర్చుకుంటే మన పక్కన ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. తద్వారా సకల సమాజం మొత్తము భగవద్గీత యొక్క ఆ గీతా మాధుర్యాన్ని పొంది శాంతి వైపే నడుస్తారు. అదే విధంగా మనకు రైచియస్ యాక్షన్స్ అనేవి అంటే మంచి కర్మలు అనేటువంటివి చేసుకుని వెళ్తారు అనమాట. కాబట్టి తప్పకుండా అటువంటి ప్రాంతాల్లో మనము భగవద్గీత ప్రచారం అనేటువంటిది ఆవశ్యకమైన విషయమే. ఎస్, మాట్లాడదాం ఒకసారి. ఎస్, ఇక విశాఖపట్నం నుంచి వనజ గారు, గీతా ప్రచార సమితికి చెందినటువంటి వారు వనజ గారు. ఎస్ వనజ గారు, నమస్తే, వినిపిస్తోందా? నమస్తే అండి. ఎస్, మీరు గీతా ప్రచార సమితి అంటే గీతా ప్రచార కార్యక్రమంలో రెగ్యులర్గా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సరే, కర్మకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆవేశాలకు సంబంధించి, లేకపోతే ప్రతీకారం దానికి సంబంధించి, ధర్మ సంస్థాపనకి ధర్మాన్ని ఎలా ఆచరించాలో దీనికి సంబంధించి కూడా మీరు చెప్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ కావచ్చు, ఈరోజు యునెస్కో గుర్తింపు పొందింది అనంటే ప్రపంచవ్యాప్తంగా అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, భారతదేశ చరిత్ర, అలాగే భగవద్గీత యొక్క ప్రాధాన్యం, ఎస్ ప్రతి ఒక్కరూ వాళ్ళ దేశాల్లో ఖురాన్ కావచ్చు, లేకపోతే బైబిల్ కావచ్చు, వాటికన్నా కూడా దీనికి ఒకంత ప్రాధాన్యం ఉంది అనేటి ప్రచారం జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అన్ని గ్రంథాలు ఒకటైనప్పటికీ కూడా చెప్పేది ఒకటైనప్పటికీ కూడా భగవద్గీతలో ఇంకా ఎక్కువ ఉంది అనేది కూడా ప్రపంచవ్యాప్తం కాబోతుంది. ఏం చెప్తారు మీరు? తప్పకుండా అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. అది గీత ఎందుకు ప్రాముఖ్యత అంటే అందులో అసలు మానవాళి అంతా కూడా ఎలా నడుచుకోవాలి, ఉదయం లెగిసిన దగ్గర నుంచి ఎదుటి వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆహారం తీసుకోవాలి, అన్ని విషయాలు కూడా స్వామివారు 18 అధ్యాయాల్లో అర్జునుడిని నెపంగా పెట్టుకున్నారే గాని అర్జునుడికి కాదండి చెప్పేది. మన జీవన శైలి ఎలాగ ఉండాలి అనేది స్వామి ప్రతి ఒక్క శ్లోకంలో కూడా విడమర్చి అర్జునుడికి అర్థమవుతుందో లేదో డౌట్ తో ఒకసారికి 2 సార్లు అర్జున ఇలా చెయ్యాలి, అలా ప్రవర్తించాలి, ఎదుట మనిషితో ఎలా వ్యవహారం చేయాలి, శాంతి ఎలా నెలకొల్పాలి, నీ లోపల ఉన్న ఆత్మయే నేను నా రూపంలో ఉన్నాను కాబట్టి ఎదుట మనిషిని కూడా నీవు నా రూపంగానే నువ్వు దర్శించాలి అన్నప్పుడు ఇంకా ఎక్కడైనా సరే కోట్లాట్లు ఎలా ఉంటాయండి, భగవంత స్వరూపం మన ఎదురుగా ఉంది అని మనం భావించినప్పుడు, స్వామి చెప్పిన దారిలో మనం వెళ్ళినప్పుడు ఇంకా ద్వేషానికి ఎక్కడ తావు ఉంటుంది? అద్వేష్ట సర్వభూతానం అన్నారు భక్తి యోగంలో.
మరి కర్మణ్యే వాధికారస్తే అన్నారు 3వ అధ్యాయంలో. మరి ఇన్ని రకాలుగా ఆ భగవద్గీత మనం నడిపిస్తున్నప్పుడు తప్పకుండా మన వంటి శాంతి దేశాలే తయారవుతాయి. ఎందుకు మన భారతదేశం ఇంత శాంతిగా ఉంది, ఎప్పటి నుంచి మనం సాంప్రదాయాన్ని గాని సనాతన ధర్మాన్ని గాని మనం పాటిస్తున్నాము అంటే అది నిజంగా మన భగవద్గీత వల్లనే ఇది సాధ్యం అవుతుంది అని నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. వాసుదేవ. వెంకటేశ్వరరాజు గారు, సో విశ్వవ్యాప్తం కాబోతోంది భగవద్గీత. గీతా సారాంశం మనం చాలా సందర్భాల్లో కూడా, ప్రతి అంశంలో కూడా, సినిమాల్లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, భగవద్గీతలో ఇది చెప్పబడింది, లేదా భగవద్గీతలో ఇలానే ఉంచబడిందని చెప్పడం కూడా జరిగినటువంటి పరిస్థితులు, జీవన విధానం దాన్ని బట్టి. లెమ్ము ధనుంజయ విధి బలీయము న్యాయము గెల్చు నిల్చు సత్యము నశయించు స్వార్థము సదాయుగ ధర్మమిదే కదోయి కన్గుమ్మికనంత్యకాలమున నూరువురు బిడ్డల తండ్రికైనా పిండమ్మిడు దిక్కు కల్గదకటా గ్రహచారము తప్పి వచ్చినన్ రక్తపు కూడుగాక మన రాజులకు ఘృత సూపయుక్తమౌ భుక్తి లభించునే విడిచి పుత్వే ధర్మము కర్మసూత్ర సంసక్తము సృష్టి ఎల్ల సహజమ్ములు తప్పవు చావు పుట్టుకల్ ప్రాక్తన పుణ్య పాపములు ప్రాణులకు సుఖ దుఃఖ హేతువుల్. అరే ధర్మం న్యాయం నీ వైపు ఉంది, నువ్వు నడుము కట్టు, లేచి నిలబడు, నీ ధర్మం నేను కాపాడుతుంది, నీ ధర్మమే నీకు జయం కలిగిస్తుంది అని చెప్పినటువంటి ఆ పరమాత్ముడు అయినటువంటి అతను. అంటే అదొక్కటే కాదండి, విషయం ఏంటంటే ప్రపంచ జనావళికి కూడా ఇది ఏదో రిలీజియన్కు, ఏదో క్యాస్ట్కు, ఏదో ప్రాంతానికి సంబంధించినటువంటి భగవద్గీత కాదు. ఇది ప్రపంచం మొత్తానికి ఇది దిక్సూచి లాంటి భగవద్గీత. ఇది విషయం ఏంటంటే అధర్మంతోనే జయించు. ఒక్కొక్కసారి ఒకవేళ కనుక నువ్వు ధర్మంగా వెళిపోతే నీకు గనుక అపజయం కలుగుతూ ఉంటే, అధర్మమైనా సరే, మనం అంటాం ఒక చాలా సింపుల్గా ఏమంటామంటే సీదా ఉంగ్లీసే నియాయతో తేడా ఉంగ్లీసే నికాలు అంటారు. అంటే చెప్తున్నాను, అటువంటి భవ్యమైనటువంటి, అంటే నీకు కర్తవ్య దీక్షను చూపెడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది భగవద్గీత. ఇవాళ విషయం చెప్తున్నాను, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా లెమ్ము, నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు గుర్తించు. ఒకవేళ కనుక నీకు కాకపోతే షడ్భాగంతు మనుష్యానాం సప్తమం దైవ చింతనం, ఒకవేళ కనుక 6 భాగాలు నువ్వు కష్టపడి 7వ భాగం కనుక నువ్వు ధర్మానికే కనుక నీ తోడు ఎవరికి రాకపోతే నేనున్నానని చెప్పడానికి ఆ యొక్క భగవద్గీత మనందరికీ కూడా ఒక దిక్సూచి లాంటిది. ఒక మనం పడవలో ఆ దిక్సూచి ఏ విధంగా చూపెడుతూ ఉందో అదే విధమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క భగవద్గీత ఇవాళ నిజంగా ఆస్ట్రేలియాలో ఒక చిన్న ఊరండి, ఊరు మొత్తం ఇవాళ భగవద్గీత సారాన్ని తీసుకొని వాళ్ళు జీవన విధానాన్ని జరిపిస్తున్నటువంటి విషయం. అమెరికాలో కూడా ఒక ఊరు మొత్తం అదే విధానాన్ని చూపెడుతున్నటువంటి భవ్యంగా కనబడుతున్నది ఆ ఊరు. నిజంగా కూడా మనం అంటాం అష్టలక్ష్ములు ఉండేటువంటి ఆ భూమిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాళ్ళు వాళ్ళకు కరెంటు లేదు, విషయం చెప్తున్నాను, వాళ్ళకు ఈ ఆధునికమైనటువంటి సదుపాయాలు లేవు, కానీ ఎంత భవ్యంగా జీవిస్తున్నారంటే చాలా ఆనందమయమైనటువంటి జీవితం గడుపుతున్నారు వాళ్ళు. అటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఒక విషయం చెప్తున్నానండి నేను, ఎందుకంటే ఐ న్యూస్ ద్వారా నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఇవాళ జీవన గీత, అది మరణగీత కాదది. ఇవాళ పాపం ఊళ్ళల్లో ఈ యొక్క యదా యదా హి ధర్మస్య అని చెప్పి అదొక శ్లోకాలు వస్తూ ఉంటే ఎవడో చచ్చిపోయిండు రబాయ్ అనేటువంటి భావన కలుగుతూ ఉంది వాళ్ళ. అటువంటి భావన లేకుండా అది జీవన గీత, అది జీవన సరళిని, జీవన విధానాన్ని మన యొక్క చిన్నలు పెద్దలు తర్వాత ఇచ్చేటువంటి ఆశీర్వచనాలు వాటన్నిటిని ఏ విధంగా చూపెట్టాలి, ఏ విధంగా ఉండాలి, మన జీవన పద్ధతి, మన భారతదేశంలో మనం పుట్టినందుకు మనం ఎంతో గర్విస్తున్నాం. అటువంటి పవిత్ర భూమిలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఏ విధంగా మనం అందరికి, పెద్దలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, చిన్నలకు ఏ విధంగా ఆశీస్సులు ఇవ్వాలి, మన తోటి వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధానాన్ని ఇవాళ ఆ యొక్క భగవద్గీత ఇవాళ నేర్పుతూ ఉన్నది మన అందరికీ. కానీ దాన్ని మరణించినప్పుడు పెడుతూ ఉన్నారు. అది ఏమంటారు కదా, ఈ సందర్భంగా విషయం వచ్చింది కాబట్టి మీరు
ప్రేక్షకులకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆ సమయంలో వచ్చేటువంటి శ్లోకాలకు కావచ్చు, వచ్చేటువంటి మనం వినేదానికి అర్థం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఒక విషయం అండి, ఇప్పుడు జాతస్య మరణం ధ్రువం అని చెప్తున్నారు అందులో. జాతస్య మరణం ధ్రువం. ప్రతి ప్రాణి ఈ కలియుగంలో కాదు, ఈ యుగాలలో ఎవరు పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏం పుట్టినా వాళ్ళు చావాల్సిందే. అంటే ఇవాళ ఏ దగ్గర పుట్టాం, బి దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. ఒక డెస్టినీ అనేటువంటిది ఉంటుంది. ఆ డెస్టినీ తర్వాత ఎవరు ఉండరు. ఇవాళ అంత పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అంత విషయం చెప్తున్నాను. నేను ఏది బాణాలకు కూడా నేను పట్టను, నేనేం చేయను, నేను మీ వెనుకుంటాను. అంటే అర్థం ఏంటంటే మీ వెనుక నేను ధర్మంగా నేను నిలబడతాను, కానీ మీరు ముందు నడవండి, నేను మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది అని చెప్పినటువంటి. ఇవాళ ఆ కృష్ణుని దగ్గరికి వాళ్ళు వస్తే అర్జునుడు వస్తాడు, దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుడు వస్తే దుర్యోధనుడు ఏం చేస్తాడు, ఆయన తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు ఎక్కడ కూర్చుంటాడు, కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కూర్చుంటే లేవగానే కనపడ్డది అర్జునుడు. అయితే ఏం ముందు ఆయన కోరుకోవాలి, చిన్నవాడు ఒకటి. రెండోది ధర్మంగా నాకు మొట్టమొదటి కనిపించినటువంటి అతను కోరుకోమని అంటాడు. నాయన నువ్వు కోరుకో అంటే అతను నాకెవ్వరొద్దు, నాకు 18 అక్షోణీల మంది ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళందరిని వదిలిపెట్టి నాకు మీరే కావాలని చెప్పేసి ఏదైతే అర్జునుడు కోరుకున్నాడో, అంటే ధర్మాన్ని నేను కోరుకుంటున్నా అనేటువంటి భావన కలిగేటువంటి. నిజంగా కూడా ఇవాళ మన జీవన విధానంలో మన రామాయణం, భాగవతం, భారతం, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా మన యొక్క భవ్యతను చూపెడుతున్నటువంటి, మన యొక్క కల్చర్ను చూపెడుతున్నటువంటి, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావనను చూపెడుతున్నటువంటి, తర్వాత జీవన విధానాన్ని చూపెడుతున్నటువంటి ఈ వీటన్నిటిని కూడా మనం ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ యొక్క గ్రంథాలలో మనం చూస్తాం. అయితే వెనుక అతను తల దగ్గర నిల్చుంటాడు, తల దగ్గర కూర్చున్న తర్వాత ఆహా చాలా సంతోషపడతాడు. ఆహా నాకు బ్రహ్మాండమైనటువంటి ఇంత పెద్ద సైన్యం ఉంది, ఇంకా వీళ్ళొక లెక్కనా అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ధర్మమే గెలిచింది ఎక్కడైనా సరే. అందుకొరకే ఆ ధర్మం ఏటైతే ఉంటుందో, కానీ కష్టాలు తప్పవు. ఇవాళ నిజంగా చెప్తున్నాను, ఇవాళ ఎవరైనా సరే, ఇవాళ రాముని భక్తులైనా, కృష్ణుని భక్తులైనా, ఏ భక్తులైనా సరే మొట్టమొదటి కష్టాలు పాలవుతారు. డెఫినెట్గా కష్టాలు వస్తాయి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అసలు దేవుడు ఉన్నాడా, అది ఉంటే ఎక్కడున్నావురా, ఉన్నావా, అదే ఉన్నావు నువ్వు ఎక్కడ, విషయం చెప్తున్నాను. దానికి ఉదాహరణ నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ భక్త రామదాసు ఏం చేశాడు, భక్త రామదాసు భవ్యమైనటువంటి మందిరాన్ని భద్రాచలంలో ఆ రాముల వారికి కట్టిస్తాడు. భవ్యమైనటువంటి ఆ మందిరాన్ని కట్టిస్తే ఆయనను తీసుకెళ్ళి నువ్వు ప్రభుత్వ వాటిని ఖర్చు పెట్టేసి, డబ్బును ఖర్చు పెట్టేసి నువ్వు కట్టించావని చెప్పేసి ఎవరో అన్నారు, ఆయన మీద ఆరోపణ చేశారు. ఆయన కట్టించింది అట్లా కాదు, అడిగి అందరిని భిక్షమడిగి చేసినటువంటి పరిస్థితి అది. అయితే ఆయనను తీసుకెళ్ళి ఆ గోల్కొండ ఫోర్ట్లో ఆయనను బంధిస్తే, అరే ఆ హింసిస్తుంటే నీ పెళ్ళానికి చేయిస్తే కదా చింతాకు బతుకము రామచంద్ర అని చెప్పేసి అంటుంటాడు ఆయన. ఆ బాధ భరించలేక అటువంటి సమయంలో రామోజీ లక్ష్మోజీగా వచ్చేసి ఆ తానేషాకు ఆ రామ టంకాలు ఇచ్చి, అరే నీవు వదిలిపెట్టురా నా భక్త రామదాసును, కంచర్ల గోపను వదిలిపెట్టమని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అతనికి మేలుకు వచ్చి చూస్తే సరైనటువంటి సమయంలో నీ కర్తవ్యాన్ని ఇదొక్క చిన్న విషయం. ఎందుకంటే ఆ టంకాలు ఇప్పుడు కూడా మనం భద్రాచలంలో చూడొచ్చు ఎగ్జిబిషన్లో. అవును, కర్తవ్య బోధన దీనికి సంబంధించి కూడా మనం మన పని కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుందనే దానికి సంబంధించి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ సౌజన్య గారు, ఏంటి దీనికి సంబంధించి కర్తవ్య బోధన, అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్య బోధన చేశాడు, అదే భగవద్గీత అనే దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని పవిత్రమైనటువంటి ఇంపార్టెంట్ మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి అంశాలకు సంబంధించి కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మా కోసం, ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ శ్లోకాలు. తప్పకుండానండి. భగవద్గీత 17వ అధ్యాయంలోని మనకి ఎటువంటి ఆహారాన్ని మనం భుజిస్తే మనకి 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని. ఈ 3 గుణాల్లో మనం ఎటువంటి ఆహారం తినాలి, సాత్విక ఆహారం ఎట్లా ఉండాలి, తర్వాత రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా, ఆహారం ఎలా ఉండాలి, సాత్విక ఆహారం ఎలా ఉండాలి అంటే కాస్త నూనె తక్కువగా ఉండి తొందరగా జీర్ణం అయ్యేది, అటువంటి ఆహారాన్ని తినాలి. అది రజోగుణం అంటే కోపము, ఇట్లాంటి బాగా ఉద్రేకంగా ఉండే అటువంటి ఆహారాలు, కారము, ఉప్పు ఇట్లాంటివి తీవ్రంగా వేడివేడిగా ఉండేవి, ఇటువంటి ఆహార పదార్థాలు తినటం వల్ల మీలోని
ఆ యొక్క రజోగుణ ప్రవృత్తి పెరుగుతుంది. ఇక తమో గుణము అంటే బద్ధకము, అలసత్వము ఇట్లాంటివి. దీనికి ఏమిటి ఎంగిలి ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం అంటే ఒకరి ఎంగిలి ఒకళ్ళు తినటము, నిన్న రాత్రి వండినవి అవన్నీ ఇప్పుడు మనకి ఫ్రోజన్ ఫుడ్స్ అనేవన్నీ వస్తున్నాయి, అలాంటివి అన్ని అంటే ఫ్రీజర్ లో పెట్టినవన్నీ తీసుకొచ్చి తింటున్నారు. అవన్నీ కూడా తామస గుణాన్ని మనకి ఇస్తాయన్నమాట. అటువంటి ఆహారాన్ని త్యజించమని కూడా, మనం ఏం తినాలి ఏం తినకూడదు, ఎలా కూర్చోవాలి, కూర్చునే పోస్చర్ కూడా మీకు 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగము అని. సమం కాయ శిరోగ్రీవం అంటే నిట్ట నిలువుగా, వెన్నుముకని నిట్ట నిలువుగా అని పెట్టి తల నిట్ట నిలువుగా పెట్టాలి అంటే యోగా ఎలా చేయాలి, ఆ యోగాలో ఎలా మనం ధ్యాన స్థితికి ఎలా కూర్చోవాలి. ఇక చిన్న అంశం నుంచి ప్రతి అంశము ఒక తల్లి బిడ్డకు చెప్పినట్టుగా పరమాత్మ అర్జునుడికి చెప్తూ, అర్జునుడి ప్లేస్ లో మనమే ఉన్నాం, అది మనకి చెప్తున్నారన్నమాట. ఇందాక మన గురువు గారు అన్నట్టు సంసారం అనేటటువంటి ఈ సముద్రంలో నా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు ఒక పాట నేర్పించి మన గురువరేణ్యులు శ్రీకాళహస్తి ఆయన శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఉపన్యాసానికి వస్తే మేము చిన్న పిల్లలం. ఈ పాట తనకి అప్పట్లో వాళ్ళకి అప్పటి కాలం మనుషులు కదా, వాళ్ళకి కాస్త ట్యూనింగ్ అదేం లేదు, వాళ్ళు ఏదో నేర్చుకుంటే ఆ పాట నిజంగా ఇప్పటికీ నేను మా శిష్యులందరికీ నేర్పి ప్రచారంలోకి తీసుకొచ్చాను. అంటే సంసారం బను సాముద్రములో గీతాయనడి నావయట, నావలో మనము కూర్చొని వెడలిన తపక మోక్షము పొందునట, గీతాగానము పాడండి అని చిన్న అక్షరం అంతే మా నాయనమ్మ గారు మాకు నేర్పారు. కానీ అందులో ఇంత సారం ఉంది అని చెప్పి దాన్ని కాస్త జ్ఞానం మనం చిన్నపిల్లలప్పుడు అంత జ్ఞానం ఎక్కడ ఉంటుంది, ఏదో గురువులు చెప్పింది నేర్చుకోవటమే తప్ప. అట్లాగా తర్వాత మీరు అన్నారే ఎందుకు ఈ భేదభావాలు అని, ఆ భగవద్గీత చదివితే ఆ భేదభావాలు ఉండవండి. అంటే సర్వత్ర సమబుద్ధయ అని అంటే ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు, కుమ్మరివాడు పాత్రలు అనేకం చేస్తాడు, కుండ చేస్తాడు, పూజ చేస్తాడు, గ్లాస్ చేస్తాడు, గిన్నె చేస్తాడు, దీపం చేస్తాడు, ఇన్ని చేస్తాడు. కానీ అందులో ఉండేటటువంటి మూల పదార్థం ఏది? మట్టి. అట్లానే మనం కూడా పాత్రలు వేరు కానీ పాత్రలో ఉండేటటువంటి పదార్థం అంతా ఒక్కటే, పరమాత్మ ఆత్మస్వరూపులము అని ఏ రోజైతే మనం తెలుసుకుంటామో మనకి భగవద్గీతలోనే చెప్తారు అన్నమాట, సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః అంటే మిత్రువైనా శత్రువైనా మనం ఒకలానే చూడగలుగుతాం, అవమానించినా గౌరవించినా ఒకలానే ఉండగలుగుతాం, ఆ స్థిత ప్రజ్ఞత వస్తుందన్నమాట. శివ గారు, సో ముందుగా మీరు ఇందాక అన్నారు లిజనింగ్ స్కిల్స్కి సంబంధించి అనేది ప్రస్తుత కాలంలో చెప్పేది కూడా ఎవరు వినరు, వాళ్ళకి అనిపించిందే తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితులు కావచ్చు, కోపోద్రిక్తం, అపార్థాలు, అనర్థాలు, తర్వాత జరిగేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు, అది ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, అసలు వ్యవస్థలో చోటు చేసుకుంటున్నటువంటి వాటిని ఎప్పుడో గీతలో బోధించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది కదా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యునెస్కో గుర్తించడం వల్ల ఇదంతా కూడా గీతా సారం అంతా కూడా ప్రపంచవ్యాప్తం అవబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ప్రపంచాలు ఇప్పటికైనా సరే ఇతర దేశాలు వీటన్నిటిని నేర్చుకొని సక్రమైనటువంటి మార్గంలో నడుస్తాయంటే ఏం చెప్తారు మీరు? సార్ అబ్సల్యూట్లీ రైట్ సార్. యాక్చువల్ గా మనము మోడర్న్ జనరేషన్ ఏమైపోయింది అంటే వి డోంట్ లిసన్ టు రిప్లై, వి లిసన్ టు రియాక్ట్ అనమాట. రియాక్ట్ అవ్వడానికి వింటాము, రిప్లై ఇవ్వడానికి వినం అనమాట. కాబట్టి భగవద్గీత మొదటి అధ్యాయం మొత్తం ఎలా వినాలనే పరమాత్ముడు మనకు నేర్పించాడు. అది మాకు మా కార్పొరేట్ ఇండస్ట్రీస్ లో, అది ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, ఏదైనా ఒక మీటింగ్ ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మాకు ఆ సమస్యను వినాలి, ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అనేటువంటిది విని దానికి సమాధానం ఇవ్వాలనేటువంటిది తెలుస్తుంది. ఇంకొక విషయము మీరు ఇంతకు ముందు ఒకటి అడిగారు మన గురువు గారితో, ఎందుకు భగవద్గీత ఎప్పుడు మనము శవాల దగ్గర వేస్తుంటారు అనేటువంటిది ఒక ప్రశ్న ఎప్పుడు మనకు ఉంటుంది. సంఖ్యాయోగంలో ఉన్నటువంటి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకాహ నచైనం క్లేదయంత్యాపో నశోషైతి మారుతః అని ఆత్మ గురించి కొన్ని విషయాలను భగవంతుడు చెప్పడం జరిగింది. తద్వారా చనిపోయిన మనిషిలో ఉన్నటువంటి ఆత్మ బయటకు వస్తుంది. కాబట్టి అక్కడ భగవద్గీత వేస్తే ఆ ఆత్మ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేటువంటి ఒక అపోహలో ఒక 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందటి నుంచి ఈ ఒక ప్రక్రియ మొదలైంది. కానీ నిజానికి భగవద్గీత మొత్తం వినినటువంటి అర్జునుడు చేసినటువంటి
ఒక చెప్పిన మాట, చేసిన పని. కరిష్యామి వచనం తవ, నీవు చెప్పిన పని నేను చేస్తాను. భగవద్గీత శవాల దగ్గర వేసే గీతం కాదు, ఏ విధంగా బతికుండాలో చెప్పేటువంటి దారి చూపే కర్తవ్య నిధి భగవద్గీత. ఇకపోతే దీన్ని మనము మన కార్పొరేట్ మోడర్నైజేషన్ దగ్గరికి వస్తే, ఈ అధునాతన యుగంలో భగవద్గీత యొక్క ఉపయోగము చాలా ఉంటుంది సార్. బీయింగ్ యాజ్ ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఐఎమ్ సేయింగ్ దిస్. మనము ప్రతి ఒక్క ఇండస్ట్రీలోను, ప్రతి ఒక్క కంపెనీలోను, మీకు కూడా తెలుసు, మీ ప్రైమ్ న్యూస్ లో, ఐ న్యూస్ లో కూడా మీకు హెచ్ఆర్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్. భగవద్గీతలో ఉన్నటువంటి 16వ అధ్యాయమైనటువంటి మనకు దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని మొత్తం మనం అవపోషణ పట్టామంటే ఒక హెచ్ఆర్ ఏ విధంగా పని చేయాలి అనేటువంటి తెలుస్తుంది అనమాట. అదే విధంగా మనకు చాలా మంది ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ట్రైనర్స్. అందులోనూ ముఖ్యంగా ఈ కాలంలో సైకలాజికల్ ట్రైనింగ్ అనేసి మన మైండ్ క్యాపబిలిటీ ఏ విధంగా పెంచుకోవాలనేటువంటిది కూడా ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్స్ ఎక్కువగా జరుగుతుంది. అలాగే లీడర్షిప్ కేపబిలిటీస్ అనే ట్రైనింగ్స్ కూడా ఎక్కువ జరుగుతుంది. అదే భగవద్గీతలో ఉన్నటువంటి సాంఖ్యయోగం గాని, కర్మయోగం గాని మనం చదివామంటే అందులో ఉన్నటువంటి ఎన్నో శ్లోకాలు మనకు దారి చూపిస్తాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మనకి ఇదే సాంఖ్యయోగంలో ఉన్నటువంటి 62వ శ్లోకం మనం చూసినట్లయితే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంజాయతే కామః కామక్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ అనేటువంటి ఈ శ్లోకంలో ఒక మనిషి ఏ విధంగా ఉన్నటువంటి ఉన్నత స్థాయి నుంచి కిందికి పడిపోవచ్చు అంటే, వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ గుడ్ పెర్ఫార్మర్, వై హీ ఈస్ నాట్ పెర్ఫార్మింగ్ అప్ టు ద మార్క్. ఇది మనం పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది మన ప్రతి ఒక్క కంపెనీలోనూ ఉంటుంది. సో ఈ సాంఖ్య యోగము, మనకు దైవాసుర సంపద్ విభాగ యోగము అనేటువంటివి ఈ మోడర్న్ సొసైటీకి, ఈ మోడర్న్ కల్చర్ కి చాలా ఆప్ట్ గా ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, నేను ఈ భగవద్గీత అనేటువంటిది మనము ఇప్పుడు అనుకుంటున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు యునెస్కో గుర్తించిన తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించి చదువుకుంటాయి అనేటువంటి ఒక ఆశాభావాన్ని మనం వ్యక్తం చేయడంలో సందేహం లేదు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్నది. భగవద్గీత పరమాత్ముడు చెప్పే ముందు మనకి రామగీత ఉంది, శివగీత ఉంది. ఆ భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పిన తరువాత చెప్పినటువంటి ఉత్తర గీత, ఉద్ధవ గీత అంటే ఒక శిష్య పరంపరగా ఇది కాలానికి అతీతంగా అంటే ఆద్యాంతరహితంగా ఉంది. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క వేద మంత్రము గాని, భగవద్గీత గాని మనకు మానవాళికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఏ విధంగా జీవించాలో తెలిపిస్తాయి. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను సార్. సనాతన ధర్మం యొక్క గొప్పతనము ఈ రోజు మనకు మోడర్న్ సొసైటీ గుర్తిస్తోంది. కానీ వసుధైవ కుటుంబకం అని, అసంబద్ధాం మధ్యతో మానవానాం అని, లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పే ఏకైక ధర్మం మన సనాతన. కాబట్టి ఇది నిత్య నూతనం, అంతే చారిత్రాత్మకం. అలాగే ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించి మనం పెట్టుకున్నటువంటి కట్టుబాట్లు కావచ్చు, చేసుకున్నటువంటి చట్టాలు కావచ్చు, మనం సృష్టించుకున్నటువంటి నియమాలు కావచ్చు, కాలానుగుణంగా మనం అంటూ ఉంటాం కదా, అప్డేట్ అవుతూ ఉంటాయి, మనం అప్డేట్ చేస్తూ ఉండాలి, కాలంతో పాటు వాటిని కూడా మార్చుకుంటూ పోవాలనేది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీత ఆ సారాన్ని కానీ ఇప్పటికీ పాటిస్తే జీవితం బాగుంటుందనేటువంటి ఒక క్లిష్టమైనటువంటి అంశం కావచ్చు, లేకపోతే ఇతరతర చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మనిషి గతిని కంప్లీట్గా మార్చి ఎలా డెవలప్మెంట్లోకి వెళ్ళాలనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పి ఇప్పటికి కూడా ఆచరిస్తే, అంటే నాకు తెలిసి కొన్ని యుగాలు మారినా కానీ అది పాటిస్తే మానవ జీవితం బాగా ఉంటుందనేది ఒక సంకేతం కూడా వరల్డ్ వైడ్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడాలి మనం? శివ గారు సార్, ఇంతకుముందు చెప్పిన విధంగా చెప్పండి. ఇంతకు ముందు చెప్పిన విధంగానే భారతీయ సంస్కృతిలో గురు శిష్య పరంపర అనేటువంటిది చాలా నిష్టగా ఉంది సార్. మనకు మన యొక్క ప్రస్తుతానికి ఈ పదం ఉపయోగిస్తున్నానని తప్పుగా అనుకోకండి, మన దౌర్భాగ్యం ఏమి అంటే భారతీయులకే భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది తెలియదన్నమాట. Because since I have been working in software industry from last 40+ years and I have been reading a lot of Western management theories and the Indian management theories. But when I just landed in Bhagavad Gita and some of the Vedic concepts, I stopped reading any Western theories. ఎందుకంటే ఇందులో ఉన్నది ఇంకెక్కడ మనకు దొరకదన్నమాట. మనకు ఏంటి అంటే చెప్పే వాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. కాబట్టి ఈ యొక్క స్థితి మనకు ఏర్పడి ఉందన్నమాట. దీనికి మన సమాజాన్ని కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరాన్ని కానీ మనము నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 800 సంవత్సరాలు
సుమారుగా 900 సంవత్సరాల పాటు మనము దాస్యంలో ఉన్నాం. అంటే వి వర్ రూల్డ్ బై అదర్ ధార్మిక్ పీపుల్ ఫర్ అబౌట్ 900 ఇయర్స్. 900 సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్న తరువాత మన సంస్కృతి సాంప్రదాయము మొత్తం నిర్వీర్యం చేసేసాము అని అనుకున్న తర్వాత మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎకనామికల్ రిఫర్మేషన్స్ జరగకుండా మనిషికి భృతి అంటే ఒక ఉద్యోగం గాని సంపాదించి తనకు, తన బిడ్డలకు, తన భార్యకి భోజనం పెట్టే స్థితి కూడా లేనటువంటి స్థితిలో దేవుడి గురించి ఎవరు మొక్కుంటారు సార్? మన భారత సంస్కృతి గురించి ఎవరు తెలుసుకుంటారు సార్? కాబట్టి ఆ విధంగా జరిగిన తర్వాత 1992లో వచ్చినటువంటి ఎకనామికల్ రిఫర్మేషన్స్ తర్వాత చూడండి మనం ఎంత శక్తివంతులో, అంటే భగవద్గీత లాంటివే కాదు, మన డిఎన్ఏలో కూడా ఎంత శక్తి ఉందో చెప్తాను. 1992లో మన భారతదేశంలో ఎకనామికల్ రిఫర్మేషన్స్ అయితే 2003 11 సంవత్సరాలకి మనము ఒక రెసిషన్ ని ఎదుర్కొనేంత శక్తివంతులమైనాం కేవలం 11 సంవత్సరాల్లోనే. నేను చేసినటువంటి ఒక ఎకనామికల్ రిఫర్మేషన్ రీసెర్చ్ లో నాకు కొన్ని అద్భుతాలు జరిగినాయి. 2008 సంవత్సరానికి మనము రిసెషన్ లో ఉన్నాం. అంటే 92లో ఏ విధమైన ఎకనామికల్ స్టాండర్డ్స్ లేనటువంటి ఒక కంట్రీ కేవలం 16 ఏళ్లలోనే రిసెషన్ లోకి పోయింది అంటే ఎంత సంపాదించిండాలి, ఎన్ని ఎకనామికల్ ఛానల్స్ ని ఓపెన్ చేసి ఉండాలి. కాబట్టి ఇది మన డిఎన్ఏలోనే ఉంది. ఆ విధంగా 900 సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉండడం, ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని ప్రక్రియల వల్ల మన తరాలకు ఈ భగవద్గీత గాని మన సంస్కృతి గాని తెలియకపోవడము దీనికి ముఖ్య కారణం. ఎప్పుడైతే భారతీయులు అందరూ ఎకనామికల్ గా స్ట్రాంగ్ అయ్యారో అప్పుడు మన యొక్క విధి విధానాలు గాని మన సంస్కృతి గురించి గాని తెలుసుకోవడం మొదలు పెట్టారు. అంతెందుకు సార్, బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా బాగుంటుంది అని చెప్తారు. చాలా మేనేజ్మెంట్ థియరీస్ అవే చెప్తాయి. హైలీ పొటెన్షియల్ ఆఫ్ 7 హ్యాబిట్స్ ఆఫ్ ద హైలీ పొటెన్షియల్ పీపుల్ కూడా అదే చెప్పారు. ఇప్పుడు కొత్తగా మనకి ఇంకొకటి వినిపిస్తుంది, మేనిఫెస్టేషన్ అనేటువంటి ఒక పదం విరివిరిగా వినిపిస్తుంది మనం. అంటే మనం అనుకున్నటువంటి భావాలను భావ వ్యక్తీకరణ ద్వారా మనము దాన్ని నిజాలు చేయడం అనేటువంటి ప్రక్రియ ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది. అది మనకి తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉండేది, తెలియక మరుగున ఉన్నాయి కాబట్టి ఆ విధంగా. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, వనజ గారు, గీతా ప్రచార కార్యక్రమాల్లో మీరు చాలా వరకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాలు కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అపోహల్ని అనుమానాలని కూడా రూపుమాపడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళని చైతన్యవంతం చేయడానికి గీతలో కొన్ని శ్లోకాలు రకరకాలైనటువంటి భావాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ప్రేక్షకుల కోసం. మొదటిగా శ్రీ గీతా ప్రచార సమితి గురించి ఒక చిన్న వాక్యం చెప్పాలండి. గీతా ప్రచార సమితి విశాఖపట్నంలోనే ఆవిర్భవించి 50 సంవత్సరాలు అయిందండి. మిగతా అన్ని దేవతలకి కూడా గుడులు ఉంటాయండి, కానీ గీతా ప్రచార సమితి వీరిది ప్రత్యేకంగా భగవద్గీత కోసం ఒక దేవాలయం స్థాపించారు అంటే ఆశ్చర్యకరమైన విషయం. నా చిన్నతనం నుంచి కూడా గీతా ప్రచార సమితితో నాకు అవినాభావ సంబంధం ఉంది. మా గురుదేవులు ఎండూరు కృష్ణమూర్తి గారు వారి సమకాలీనులతో గీతా భవనం స్థాపించడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే విశ్వరూప స్వామి వారు అలాగే కృష్ణుడు అర్జునుడు కూడా వేంచేసి ఉన్నారు. పాలరాతి విగ్రహాలు తెప్పించాము రాజస్థాన్ నుంచి. కర్మ భక్తి జ్ఞానం అనే 3 షట్కాలు గీతలో ఎలాగైతే ఉన్నాయో అలాగే 3 అంతస్తులుగా భవనాన్ని స్థాపించి 4 దిక్కులా కూడా 700 శ్లోకాలు అక్కడ రాయిపించి పాలరాతి మీద రాయించి స్థాపనం చేయడం జరిగింది. కాబట్టి ఆ గీతా మందిరం కనుక ఎవరైనా దర్శించినట్టయితే ఆ గీత మధ్యలో మనం కూర్చొని ఉన్నట్టుగా భావన చేస్తుంటాము. మేము ప్రతి ఏకాదశికి కూడా గీతా పారాయణం చేస్తాము. అలాగే గీతా భవనం యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే చిన్నపిల్లలకి దాదాపు 50 సంవత్సరాలు అయింది కాబట్టి దాదాపుగా 10,000 మంది చిన్నపిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఒక అధ్యాయం మీద పిల్లలందరికీ కూడా గీతా జయంతి సందర్భంగా వారందరికీ కూడా పోటీలు నిర్వహిస్తుంటాము. కృష్ణాష్టమి వేడుకలు అలాగే గీతా జయంతి అతి వేడుకలు కూడా చక్కగా నిర్వహిస్తామండి. ఇప్పుడు ఇప్పటి వరకు గీతా ప్రచార సమితి వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలకి అంటే మన ముందు తరాలు వెనక తరాలు ఎలాగా మనం భగవద్గీతను గాని ఏ యొక్క ఆధ్యాత్మిక విశేషాలు గాని మనం చెప్పడం మన తల్లిదండ్రుల వల్ల గాని తాతలు ముత్తాతల వల్ల గాని కొన్ని కారణాల వల్ల అందే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వేరే వాళ్ళు మనల్ని పాలించడం వల్ల ఇవన్నీ కూడా మరుగున పడిపోవడం వల్ల మనం అందరం కూడా ఇటువంటి విలువైన
పుస్తకాల గురించి మన గ్రంథాల గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అందరికి కూడా మన మోడీ గారు గాని అందరూ కూడా మరి ఇప్పుడు సిలబస్ లో భగవద్గీతని కూడా ఒక సబ్జెక్ట్ గా చేర్చాలి అని ఒక ప్రతిపాదనని తీసుకురావడం చాలా ముదావహం అండి. అందరూ కూడా ఆ సబ్జెక్ట్ పెట్టాలి అనేది కూడా నేను గట్టిగా కోరుకుంటున్నాను. పిల్లలకి భగవద్గీత సారాన్ని నేర్పించాలనేది మా చిరకాల కోరిక. పిల్లలందరికీ కూడా అలాగే రైట్ అంతా అంతా ఓకే, బాగుంది. బట్ మా ప్రేక్షకుల కోరిక మేరకు కొన్ని అద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ దైనందిన జీవితంలో వచ్చే మార్పులు చేర్పులు కావచ్చు, ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి కొన్ని శ్లోకాలు అండి. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు. అంటే మన యొక్క కర్మలో చెయ్యడం అందే మనకి అధికారం ఉంది, కానీ వాటికి యొక్క రిజల్ట్స్ అంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎప్పుడూ కూడా మనం కోరుకోకూడదు. అదంతా కూడా స్వామివారి మీద మనం వదిలివేయాలి. స్వామివారు చెప్పినట్టు కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మాతంగ హేతుర్భూహు మాతే సంగోస్వ కర్మణి. కాబట్టి వాటి ఫలితాలని మనం ఎప్పుడూ కూడా ఆశించకూడదు. ఎప్పుడూ కూడా మన కర్మని అంటే మన డ్యూటీని చేయడం అందే మనం ఇంట్రెస్ట్ చూపించాలి, కానీ తర్వాత ఏమవుతుంది, దీని వల్ల నాకు ఏం ప్రయోజనం అని మాత్రం ఎప్పుడూ కూడా మనం ఆశించకూడదు. అదే కాకుండా అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ్చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని భక్తి యోగంలో మనిషి అంటే భగవంతుడు పట్ల ప్రీతి, ఎవరి పట్ల ప్రీతి ఉంటుందో భగవంతుడు ఎంతో క్లియర్ గా చాలా 4-5 శ్లోకాల ద్వారా స్వామి చెప్పారు. అద్వేష్ట, ఎవరిని కూడా ద్వేషించరాదు. సర్వభూతానాం, ఇక్కడ ఈ ప్రపంచంలో స్వామివారి యొక్క ఈ క్రియేషన్ నేచర్ లో 84 లక్షల జీవరాశులు ఉన్నాయే, వాటి పట్ల ఎవరు కూడా ద్వేషభావం చూపించరాదు, సమానంగా చూడాలి. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ్చ. మైత్రము అంటే స్నేహభావం, అందరి పట్ల స్నేహభావంతో మెలగాలి, ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండకూడదు. కరుణతో ఉండాలి. కరుణ ఏవచ్చు. నిర్మమో నిరహంకార, అమ్మ ఎప్పుడూ కూడా అహంకారం అనేది పనికిరాదు, గర్వం అనేది పనికిరాదు. మనం చేయవలసిన డ్యూటీ మనం చేసినట్లయితే తప్పకుండా దాని ఫలితాన్ని భగవంతుడు మనకి ఇచ్చే తీర్తాడు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి నేను ఆన్లైన్ లో భగవద్గీత క్లాసులు చెప్తున్నప్పుడు వారికి భగవద్గీత శ్లోకం ఒకటే కాదండి, దీంట్లో ఉన్న మీనింగ్, అర్థము కూడా, పరమార్థం కూడా చెప్పడానికి వారి లెవెల్ కి దిగి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ భగవద్గీతలో స్వామి చెప్పింది ఏంటంటే, ముందు పారాయణ అంటే భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి, తర్వాత దాని యొక్క అర్థం తాత్పర్యం తెలుసుకోవాలి, తర్వాత దానిని నిత్య జీవితంలో ఆచరించడానికి సర్వదా ప్రయత్నం చేయాలి. కాబట్టి వృత్తి పారాయణం ఒక్కటే పనికిరాదండి, దాని ద్వారా మనం స్వామి ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని నిత్య జీవితంలో దాన్ని పాటించడానికి మనందరం కూడా మన ప్రయత్నం చేయాలి. ఇది అండి భగవద్గీత సారం, అందరూ కూడా తెలుసుకోవాలి. వెంకటేశ్వరరాజు గారు, ప్రపంచవ్యాప్తం ఇప్పుడు అవబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఆయా దేశాలు మీరు అన్నట్టుగా ఇందాక ఇస్కాన్ ఏదైతే భగవద్గీతని లేకపోతే కృష్ణ తత్వాన్ని కావచ్చు, గీతా సారాంశాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఉందో, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరగాలంటారు? యునెస్కో గుర్తించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వవ్యాప్తం అవ్వాలంటే ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలంటారు? చాలా ర్యాపిడ్గా విశ్వవ్యాప్తం అవుతున్నదండి. రియల్గా చెప్పాలంటే ఒక దౌర్భాగ్యం ఏంటంటే, మనం వారు అన్నట్టుగా మన భారతదేశంలోనే దాన్ని ఆదరించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. నిజంగా నాసా ఏం చెప్పిందంటే, కృష్ణ నిర్యాణము 5,000 సంవత్సరాల 213 సంవత్సరాల క్రితం 5,213 సంవత్సరాల క్రితం కృష్ణ నిర్యాణం జరిగిందని చెప్పి నాసా ఇట్ సెల్ఫ్ ప్రూవ్డ్. మనకు పెద్ద పేపర్లలో, ఫ్రంట్ పేజీలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో అన్నిట్లలో వచ్చింది మనకు. నిజంగా అంటే వాళ్ళు చెప్పేంత వరకు కూడా మనం ఇంకా ఆ విధంగా ఉన్నామా అనేటువంటిది ఒక బాధ కలుగుతుంది. తర్వాత అదేవిధంగా దానికి తోడుగా నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇవాళ నాసా ఇట్ సెల్ఫ్ హ్యాస్ ప్రూవ్డ్ ఏంటంటే, 17.5 లక్షల సంవత్సరాల క్రితం గుర్రపు డెక్క ఆకారంలో ధనుష్కోడి నుండి తలైమన్నార్ వరకు ఏదైతే మానవ నిర్మితమైనటువంటి వారధి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉన్నది అనేటువంటిది వాళ్ళు చెప్పారు.
తర్వాత దాని కార్బన్ డేటింగ్ ప్రకారంగా దాన్ని కనుక లెక్క చేస్తే అన్ని లక్షల సంవత్సరాల క్రితం అది నిర్మింపబడింది, అది రాను అర్ధచంద్రాకారంగా తయారైందని చెప్పేసి తెలిపినటువంటి విషయం. అంటే దౌర్భాగ్యం మన దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, మనం చెప్పేంత వరకు, వేరే వాళ్ళు చెప్పేంత వరకు కూడా మేము వినమా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నేను అందరికీ కూడా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఇవాళ మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి, భవ్యమైనటువంటి, అత్యంత విలువైనటువంటి భాండాగారం ఉంది, జ్ఞాన భాండాగారం ఉంది. నిజంగా కూడా భారతదేశం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేశం ఇది. అటువంటి దేశంలో మనం ఉన్నాం ఇవాళ. అటువంటి ఇవాళ పురాణాలు, ఇతిహాసాలు, అంటే ఇస్కాన్ ముఖ్య లక్ష్యం కూడా వాడు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి. అంటే కుల మతాల అతీతంగా అంటారు, బట్ ఎవరి ఇష్టం వారి ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి భగవద్గీత చేరాలి. దాని తత్వాన్ని ప్రతి ఒక్కరు రోజులో ఒక 10 నిమిషాలైనా సరే కొంత చదువుకుంటూ అయినా సరే నాలెడ్జ్ గెయిన్ చేస్తే మిగతా 23 గంటల 50 నిమిషాలు మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి అనేది కూడా వారు చెప్తున్నటువంటి విషయం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అసలు భగవద్గీత అనేటువంటిది ఇవాళ మనం వేరే మతస్థులది ఒకసారి మనం చూస్తే, ఇవాళ వాళ్ళు ఆదివారం ఒక విషయం అది పట్టుకొని ఆ జోలి, అంటే నేను విషయం చెప్తాను, అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రేమతో అది విధంగా గ్రంథాలు పట్టుకుంటున్నారో, మనం భగవద్గీత లేని ఇల్లు చాలా ఉన్నాయి మన దగ్గర. నేను అనేది వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఒక్కసారి ఆ భగవద్గీతను ఒకసారి చూడండి, ఒకసారి తెరవండి. ఒక పెద్ద స్కాలర్ ఏమన్నాడు తెలుసా అండి, నాకేమైనా బాధ కలిగితే, నాకేమైనటువంటి చెడు ఆలోచనలు వస్తే, తర్వాత నాకేమైనటువంటి అంటే ఈతి బాధలు ఏమైనా కలిగితే నేను వెంటనే ఆ భగవద్గీతను పట్టుకుని తీయగానే అందులో ఒక శ్లోకం కనపడుతుంది. ఆ శ్లోకం అది చదివిన వెంటనే నాకు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. నేను వాటన్నిటిని నేను దూరం అవుతాను, వాటన్నిటికీ అనేటువంటి బాధలకు దూరం అవుతాను అనేటువంటి భావన స్కాలర్స్ చెప్పినటువంటి విషయం ఇది. అంటే నేను అనేది ఏంటంటే, అంత పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఈరోజు ఇవాళ ఇంకొక విషయం అండి, ఇవాళ పోకన్మానదు దేహమే విధమునన్ పోషించి రక్షించినన్ రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంబులో దాగినన్ కాకన్మానుని ఎంత జాలిపడినన్ లేముల్ సిరుల్ రాఘవ. ఈ నశ్వరమైనటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో, అందుకొరకే అహం బ్రహ్మోస్మి దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం అని ఎప్పుడైతే అనుకుంటావో, ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవాలయంలో మనం ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క మనస్ఫూర్తిగా ఏదైతే ఆ యొక్క భగవద్గీతను మీరు నింపుకుంటారో, డెఫినెట్గా మీకు ఒక శక్తి వస్తుంది. నిజంగా ఆ శక్తిని మనము అందుకొరకే అంటారు, ఇవాళ మనం ఒక నమః శివాయ పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రాలు విషయం చెప్తున్నాను. ఇవాళ ఇటువంటి మనం పదే చరివిత చరణం పదే మనం ఉచ్చరిస్తూ వాటిని చాంటింగ్ చేస్తే మనకు ఒక పవిత్రమైనటువంటి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మనం ఏది చెప్తే అది జరుగుతుంది అనేటువంటి విషయం పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం. ఇవాళ బ్రహ్మంగారు చెప్పినటువంటి ఇదేంటిది, వాళ్ళ కాలజ్ఞానం చెప్పారు, అదంతా జరుగుతూ ఉన్నది అనేటువంటి దానికి తార్కాణం వాళ్ళు అటువంటి తపస్సులు చేసి వాళ్ళు చేసినటువంటి విషయం. అటువంటిది ఇందులో ప్రతి విషయం కూడా మానవ జీవన సరళి కాదు, ప్రపంచంలో మానవాళ్ళు ఈ విశ్వంలో ఉండేటువంటి విశ్వాంతరాలలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని అందులో చొప్పించినటువంటి విషయం భగవద్గీతలో. అటువంటి పవిత్రమైనటువంటి భగవద్గీత ఇవాళ నిజంగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నాననేటువంటి బాధ కూడా ఉంది. కాబట్టి అటువంటి భగవద్గీతను మనం పవిత్రంగా చూస్తూ, ఆ పవిత్రమైనటువంటి ఆ భగవద్గీతను మనం చాంటింగ్ చేస్తూ, మనకు కావలసినటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ భగవద్గీత స్వాధ్యాయ, వాళ్ళందరూ కూడా, వాళ్ళొక్కడే కాదండి, వాళ్ళ చాలామంది భగవద్గీతని వాళ్ళ అందరికీ పంచుతూ ఉన్నారు, ఆ భగవద్గీత యొక్క సారాన్ని పంచుతూ ఉన్నారు. అటువంటి దాన్ని మనం ఆహ్వానించి మనం నిజంగా అంటే వేరే మీరు ఏమంటున్నారంటే వేరే దానికి వెళ్ళొద్దు అని అంటున్నారు, ఉద్దేశం ఏంటి అంటే, భగవద్గీతకి యునెస్కో గుర్తింపు లభించింది అని అంటే ప్రతి దేశంలో మొన్నటి వరకు కొన్ని దేశాలకే పరిమితమైనటువంటి పరిస్థితి, యునెస్కో లాంటిది గుర్తించింది అని అంటే అసలు భగవద్గీతలో ఏముందనేటువంటి తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస ప్రతి దేశంలో, అంటే ఇతర మతాలని ఆచరించేటువంటి వాళ్ళల్లో కూడా అది ఒక పుస్తకంగా తీసుకొని
దైనందిన జీవితంలో దాని డెవలప్మెంట్ ఏంటి అనేది వాళ్ళు కూడా చవి చూస్తారు అనే ఇవాళ దానికి అదొక్కటేనండి. ఒక మాట్లాడదాం. యునెస్కో గుర్తించిన దానికి మనం చాలా సంతోషపడతాం, కానీ ఒక్క విషయం మనం గుర్తించాల్సింది, భారతీయులుగా మనం గుర్తించాల్సింది, మనం ప్రభుత్వానికి చెప్పాల్సింది ఒక్కటే విషయం ఏంటంటే మన కరిక్యులర్ ఏదైతే అది కూడా ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ కూడా ఇవాళ అటువంటి ఆలోచన కూడా నైతికమైనటువంటి చర్చలు అయితే విలువలతో కూడుకున్నటువంటి విద్యా విధానం ఎక్కడుందండి ఇవాళ? చర్చల్లో కూడా అది ఉంది డెఫినెట్గా. పిల్లల పాఠ్యాంశాల్లో కూడా దాన్ని చేర్చాలనేటువంటి అంశం అయితే ఉంది. మాట్లాడదాం ఒకసారి. ఎస్ సౌజన్య గారు, సో ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో ఉంది అని నమ్మేటువంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, దానికి సంబంధించినటువంటి శ్లోకం కొంచెం వివరణాత్మకంగా. భగవద్గీతలో నిజంగానే ఉందండి, ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంది. అసలు భగవద్గీత చదివే ఎలాంటి వాళ్ళకి భగవద్గీత వస్తుంది అంటే కొన్ని 6 సద్గుణాలు ఉన్నాయండి. అవి ఏమిటి అంటే ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ, షడతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. అంటే ఎవరిలో అయితే ఉత్సాహం ఉంటుందో, సాహసం ఉంటుందో, ధైర్యం ఉంటుందో, సద్బుద్ధి ఉంటుందో, శక్తి ఉంటుందో, పరాక్రమం ఉంటుందో, ఈ 6 సుగుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవంతుడు కాపురం ఉంటాడు అని చెప్పి మనకి పెద్దలు చెప్పారనమాట. అయితే నిర్భయత్వం అరోగత అంటే భగవంతుడు మొట్టమొదట నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన విషయం ఇదే. భగవంతుని నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి పదమే నిర్భయత్వము, భయం లేకుండా ఉండటము. ఇది ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తుంది. మీరు దాన్ని అది అమృత భాండాగారం అండి, అదొక పెద్ద జ్ఞాన గని. అది నేను అదొక పెద్ద మహాసముద్రం. నేను ఒక చెంబు తీసుకెళ్తే చెంబుతో నీళ్లు తెచ్చుకుంటావు, బిందె తీసుకెళ్తే ఎవరి ఎంత సముపార్జించుకోవాలి అందులోంచి జ్ఞానాన్ని అంటే అందులోంచి అంత జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు. అందులో అది చదువుతున్న కొద్దీ మీకు దాని లోతెంతో తెలీదు, వెళుతున్న కొద్దీ మీకు జ్ఞానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో. ఇప్పుడు నాకు అర్థమైనట్టుగా వేరే వాళ్ళకి అర్థం, వాళ్ళు వేరే విధానంలో చూడొచ్చు. కానీ ఏది చూసినా మన అల్టిమేట్ ఒకటే, మనం మోక్ష సాధన, భగవంతుని సన్నిధినికి చేరటము, భగవంతుని యొక్క ఆ యొక్క కృపకి మనం పాత్రలు కావాలి, భగవత్ సేవ, దర్శనము, ఇవన్నీ ఉంటాయి. మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా. అయితే సోనియా గారు, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మొన్నటి వరకు చాలా మంది చెప్తున్నారు ప్రపంచం వినాశనం దిశగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక మాట. యునెస్కో గుర్తించింది అని అంటే అది ప్రతి దేశంలో కూడా అందరికీ విరివిగా, మొన్నటి వరకు కన్నా అక్కడక్కడ దొరికేదేమో, బట్ ఇప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో విరివిగా దొరికి మానవ జీవన శైలి కావచ్చు, ఆలోచన సరళి కావచ్చు, అంటే వికృత రూపం దాల్చబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో యునెస్కో గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత లభ్యమయ్యి దాన్ని చదివి మానవ జీవితాలు, స్థితిగతులు మారతాయేమో కూడా చూడాలి. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఎస్ శివగారు, సో ఫైనల్గా ఎలా ఉండబోతుందంటారు? ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రాబోతోంది భగవద్గీత. ఇప్పటికే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా మానవ జీవనశైలి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏ విధంగా ఉండబోతుందో ఒక శ్లోకం రూపంలో. ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ శివగారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ ఆడియో రావట్లేదు సార్. ఏ విధంగా అయితే జూన్ 21వ తారీఖును యోగా డేగా డిక్లేర్ చేసిన తర్వాత ప్రతి మనిషికి, ఇక్కడ మనుషులు అని అంటున్నాను అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ ధర్మాన్ని నమ్మేవాడైనా, ఏ దేవుని నమ్మేవాళ్ళైనా, వాళ్ళ యొక్క దేహం ఆరోగ్యకరంగా ఉండడానికి యోగా అనేటువంటిది ఏ విధంగా ఉపయుక్తం అవుతుందో, ఏ విధంగా ఉపయోగం అవుతుందో, అదే విధంగా యునెస్కో భగవద్గీతను గుర్తించడం వల్ల యోగా దేహానికి ముఖ్యము, భగవద్గీత సమాజానికి ముఖ్యం. కాబట్టి తప్పకుండా భగవద్గీతను విరివిగా ప్రచారం చేసి ఇతర దేశాలలో, అతి ముఖ్యంగా విపరీతమైనటువంటి పోకడలు, సామాజిక స్థితులు విపరీతంగా ఉన్నటువంటి దేశాలలో ఈ భగవద్గీత చదివితే సమాజము తప్పకుండా సమాజం అనేటువంటిది బాగుపడుతుందని మనము నిర్విధంగా చెప్పచ్చు సార్. ఎగ్జాంపుల్ గా మనము ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే, అంటే నేను ఎక్కువగా భగవద్గీతని మేనేజ్మెంట్ థియరీస్ పర్స్పెక్టివ్ లోనే ఎక్కువగా చూస్తుంటాను, ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఐ డూ. ఫర్ ఎగ్జాంపుల్, యూ అండ్ మీ వి గో టు అవర్ ఆఫీసెస్ అండ్ సమ్ డే వి ఫీల్ దట్ ఇట్స్ వెరీ టఫ్ డే ఫర్ మీ, అంటే ఈ రోజు నేను ఖచ్చితంగా పని చేయలేనేమో అనేటువంటి భావనలోకి మనం చాలా మంది వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు ఆ భావనని
మనకి అర్జునుడు మొదటి అధ్యాయం మొత్తం చెప్తే కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఒక మాట అంటాడు, ఉతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం అని. అరే అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఇటువంటి భ్రాంతి నీకు ఎందుకు కలిగింది అనేటువంటి ప్రశ్న వేస్తాడనమాట. అంటే మీకు నాకు కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టఫ్ డేస్ అనేటువంటి వచ్చినప్పుడు మనము గివప్ అంటాం. ఓకే, నేను ఇప్పుడు వదిలేస్తాను, ఇక నేను చెయ్యలేను అనేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు కృష్ణ పరమాత్మ మనలోనే ఉండి ఒక మాట చెప్తాడు, ఎందుకు వదిలేస్తావు, ఇది క్లిష్ట పరిస్థితి కదా, ఈ క్లిష్ట పరిస్థితిలో వదిలేస్తే నువ్వు చేతకాని వాడి అవుతావు అనేటువంటిది ఆయన చెప్తాడు అనమాట. కాబట్టి మీరు అన్నట్లుగా మనిషి ఆలోచన విధానం, సాధ్యాసాధ్యాల మీద దృష్టి పెట్టి మనిషి ఆలోచన విధానం అనేది మార్చుకుంటే అసాధ్యాలని కూడా సుసాధ్యం చేయగలం అనేది భగవద్గీతలోని మెయిన్ ఇంటెన్షన్గా కూడా కనపడుతుంది. మాట్లాడదాం ఇంకా. వనజ గారు, ఫైనల్గా గీతా ప్రచార కార్యక్రమాల్లో మీరు విరివిగా పాల్గొంటారు కాబట్టి కొన్ని మానవ జాతి మనుగడకు భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని శ్లోకాలు ప్రేక్షకుల కోసం. తప్పకుండా అండి. స్వామి గీతలో, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. అంటే ఏంటి అంటే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఈ సంసార సారంలోని అందరూ కూడా ఆ సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి నావల వంటి వాళ్ళే. కానీ మనం ప్రయత్నపూర్వకంగా నేను ఇలాగ మునిగిపోకూడదు, నేను ఉద్ధరింపబడాలి అని వారికి వారే నిర్ణయం చేసుకొని ఇటువంటి దివ్యమైన భగవద్గీత పారాయణాలు గాని దాని యొక్క అర్థాన్ని గాని తెలుసుకోవడానికి ప్రయత్నించి నిత్య నూతనంగా ఉండేటువంటి, అంటే ఈ భగవద్గీత పుట్టి 5,000 సంవత్సరాలు పైచిలుకు అయినా కూడా ఇప్పటికీ నిత్య నూతనంగా అందులో ఉన్న ప్రతి ఒక్క శ్లోకం కూడా మన జీవితానికి అన్వయించుకుంటే తప్పకుండా మీరు ఇందాకలు అన్నట్టుగా ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది. అదే మాట గాంధీజీ కూడా చెప్పారు. గాంధీజీ ఏమన్నారంటే, నాకు ఏమైనా సమస్య ఎదురైనప్పుడు నేను ఆ భగవద్గీతలోని తెరిచి ఒక శ్లోకాన్ని చదువుతాను, అప్పుడు నా యొక్క సమస్యకి ఏ పరిష్కారం ఉండాలో ఆ శ్లోకంలో నాకు దొరుకుతుంది అనే ఇటువంటి దివ్యమైన మహాత్ములు చెప్పినటువంటి మాటలు అందరికీ చాలా మంది వనజ గారు చాలా మంది చెప్తూ ఉంటారు, సర్వ సమస్యలకు పరిష్కారం భగవద్గీతని తెరిచి చూస్తే నీకు అంతా కూడా తెలుస్తుంది, నువ్వు సమస్యల్లో ఉన్నావా, సమస్యల్లోకి వెళ్ళబోతున్నావా, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం నిన్ను సమస్యల్లోకి నెట్టేస్తుందా లేకపోతే సన్మార్గంలో నడిపిస్తుందా అనేది కూడా భగవద్గీతను తెరిచి చూసి శ్లోకాలు చదివితే ఆ భావం అనేది నీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో తెలుస్తుంది అనేటువంటి మాట చెప్తుంటారు. చూద్దాం, ప్రపంచ మానవాళి యునెస్కో గుర్తింపు తర్వాత నిజంగా అందరికీ అందుబాటులోకి వచ్చి చదివి వారి జీవన విధానం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు మారతాయి అనే ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి వనజ గారు అండ్ శివ గారు, సౌజన్య గారు, వెంకటేశ్వరరాజు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్.